టీవీ మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మహిళా శక్తి కార్యక్రమంలో ఒక వైద్యురాలిగా ఎంతో మందికి సేవను అందిస్తూ ఒక ట్రస్ట్ ద్వారా మరెంతో మంది జీవితాలలో వెలుగులను నింపి ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన యొక్క సేవా కార్యక్రమాలను ప్రారంభించి సోషల్ జస్టిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నటువంటి డాక్టర్ శ్రీదేవి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నామండి. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక డాక్టర్గా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. సో అదే కాకుండా ఒక ట్రస్ట్ను స్థాపించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులను నింపారు. అసలు ఈ ట్రస్ట్ను స్థాపించాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? నేను బేసిక్గా ఫిజియోథెరపిస్ట్ అండి. సో మా ఫాదర్ ఫిజియోథెరపిస్ట్. సో ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అన్నది మా ఫాదర్ది. అది మా నాన్నగారు స్థాపించారు దాన్ని. ఇది 2005లో స్టార్ట్ చేశారు. ఆ 2005 నుంచి కూడా నేను ఫుడ్ డొనేషన్స్ అని, అంటే డాడీ కూడా ఫిజియోథెరపిస్ట్, డాడీ కూడా పోలియో వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కూడా కొంచెం సర్వీస్ మోటివేటెడ్గా డాడీ చేసేవారు. నాకు అక్కడి నుంచి వచ్చింది, డాడీ నుంచి. తర్వాత నేను హైదరాబాద్ రావడం, సో ఇక్కడ నేను బ్రెయిలీ పార్క్లో, లూయిస్ బ్రెయిలీ పార్క్ మలక్పేట, నాకు ఫస్ట్ వాళ్ళతో నేను టైఅప్ అయ్యి కొంతమంది డిజబుల్డ్ వాళ్ళకి, బ్లైండ్ పర్సన్స్కి ఏదో నాకు తోచింది, ఫ్రూట్స్ అనో ఫుడ్ అని అట్లాగా డొనేట్ చేసుకుంటూ వచ్చానండి. అండ్ నేను ఫిజియోథెరపిస్ట్గా నేను సిటీలో ఉన్న కొన్ని ఓల్డేజ్ హోమ్స్లో వర్క్ చేశాను ఫిజియోథెరపిస్ట్గా. ఆ ఓల్డేజ్ హోమ్ నాకు ఆ ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు పడే ఇబ్బందులు చూసి, అక్కడ పిల్లలు పేరెంట్స్ని వదిలి వెళ్ళిపోవడం, అంటే కొన్ని పేబుల్ ఓల్డేజ్ హోమ్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడో 10 డేస్కి రావడం, 1 మంత్కి రావడం, వాళ్ళ బాధ చూడలేక నేనే వాళ్ళ డాటర్ ఇన్లాగా అట్లాగా నేను వాళ్ళకి ఫుడ్ అని అవని బట్టలని నాకు వచ్చిన ఇన్కంలోనే నేను డొనేట్ చేసేదాన్ని. మాకు ఆ ట్రస్ట్కి ఏమన్నా ఫండ్స్ కానీ అట్లాంటివి ఏమీ ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏమీ లేవు. మేము మొత్తం 4 అదే అంటే మేము 3, మా బ్రదర్, సిస్టర్, డాడీ, మా ఫ్యామిలీ ఫండ్స్ తోటే మేము ఏది చేసిన కార్యక్రమాలు ఆ ఫ్యామిలీ దాంట్లోనే మేము తీసుకుని ఖర్చు పెడతాం ఆ ట్రస్ట్లో నుంచి. అంటే మీకు వచ్చినటువంటి ఆదాయంలో నుండి కొంత తీసి ఈ ట్రస్ట్కు ఖర్చు పెడుతూ వస్తామండి. ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎక్కువ ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి? ఎక్కువైతే నేను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అండి, హెల్త్ క్యాంప్స్. అది ఎట్లాగంటే మా ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ని మేము రవి హీలియోస్ హాస్పిటల్, డాక్టర్ విజయభాస్కర్ గారు ఆర్థోపెడిక్ సర్జన్, ఆ హాస్పిటల్ నుంచి నేను చాలా క్యాంప్స్ చేశాను. అక్కడ సార్ది కూడా డిజబుల్డ్ ఫౌండేషన్ ఉంది మా హాస్పిటల్ ఎండి గారికి. ఆ ట్రస్ట్ ఇది మొత్తం కొలాబరేట్ అయ్యి దగ్గర మేము కలిపి జిహెచ్ఎంసీలో 350కి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశామండి. 350 హెల్త్ క్యాంప్స్. శ్రీలత శోభన్ రెడ్డి గారు అండ్ విజయలక్ష్మి మేడం, గద్వాల్ విజయలక్ష్మి గారు మా హెల్త్ క్యాంప్స్కి కూడా వచ్చారు. అండ్ ఇప్పుడు వెళ్ళిపోయిన కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్తో కూడా మేము చాలా క్యాంప్స్ జిహెచ్ఎంసీ నుంచి మేము చాలా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశామండి. అండ్ నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఫ్రీ మెడికల్ క్యాంప్ హెల్త్ కన్వీనర్గా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాము. సో దాని త్రూ నేను చాలా హెల్త్ క్యాంప్స్ అయితే చేశానండి. మోస్ట్లీ హెల్త్ క్యాంప్స్. అండ్ ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము కోవిడ్ టైంలో, ఎక్కడైతే కోవిడ్ టైంలో ఫుడ్ లేదో, వెజిటబుల్స్ లేవో, ఆ టైంలో నేను మా ట్రస్ట్ నుంచి మాస్కులు, శానిటైజర్స్ అండ్ ఫుడ్ మేము ఇంట్లోనే కుక్ చేసి దగ్గర రోజుకి 100 మెంబర్స్కి నేను మా లోకల్ స్లమ్ ఏరియాస్లో నేను ప్రతిరోజు కోవిడ్ టైంలో హెల్త్ క్యాంప్స్ కి వస్తూ ఉంటారు కదా ఎక్కువగా, అలాంటి వారికి ఎలాంటి వైద్యాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు? వాళ్ళ అవసరాలు అంటే ఉచిత మందులు, ఆపరేషన్స్ ఏమైనా చేయించిన సందర్భం? అంటే నేను ఫిజియోథెరపిస్ట్ కాబట్టి అండి, మేము
వచ్చిన వాళ్ళకి మాకు వచ్చిన వాళ్ళకి నొప్పుల కోసం వస్తారు ఎక్కువ, నడుము నొప్పులు, మెడ నొప్పులు, అట్లాంటి వాటికి. అట్లాంటివి వచ్చినప్పుడు మేము ఫిజియోథెరపీ వాళ్ళకి ఫ్రీ సర్వీస్ నేను ట్రస్ట్ తరపున నేను చేస్తాను. అంటే నేను ఇంకో మాకు డాక్టర్ రవి హీలియోస్ హాస్పిటల్ ఉంది కదండి, ఆ సారు ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి ఆయన వాళ్ళ ట్రస్ట్ నుండి డిజేబుల్డ్ పర్సన్స్కి ఎక్కడైతే నెర్వ్ కంప్రెస్ ఇవన్నీ ఉన్నాయో దానికి ఫ్రీ సర్జరీస్, డిజేబుల్డ్ వాళ్ళకి ఫ్రీ సర్జరీస్ ఆ సార్ చేస్తారు. సో అంటే రెండు కలిపే కదా మేము చేసేది. నేను ఫిజియోథెరపిస్ట్ని, సార్ ఏమో మా హాస్పిటల్ ఎండి ఆర్థోపెడిక్ కాబట్టి నాకు కొంచెం ఆ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం హెల్ప్ఫుల్ అయ్యిందండి. దగ్గర మేము హైదరాబాద్లోనే ఈ హెల్త్ క్యాంప్స్ 2010 నుంచి 11 నుంచి నేను చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కాదండి, రోజుకి ఇంచుమించు నెలలో మేము 3-4 హెల్త్ క్యాంపులు లేకుండా ఉండవు. 1 మంత్లో 3-4 హెల్త్ క్యాంప్స్ ఉంటాయండి. మా దాంట్లో మేము ఫిజియోథెరపీ ఫ్రీ చేస్తాం. మేము అంటే చేయించుకునే వాళ్ళకి ఎఫర్డబుల్ అయిన వాళ్ళకి తీసుకుంటాము, చేయించుకోలేని ముసలి వాళ్ళు ఉంటారు చూసారండి, అట్లాంటి వాళ్ళకి నేను చారిటీ తరపునే ఫిజియోథెరపీ చేస్తానండి. అమౌంట్ ఏం తీసుకోను నేను, ఫ్రీ సర్వీస్. అంటే వాళ్ళకి నిజంగా నీడ్ అవసరం ఉంది కాబట్టి. అండ్ మా డాడీ ఫిజియోథెరపిస్ట్, మా బ్రదర్ ఫిజియోథెరపిస్ట్, మా సిస్టర్ కూడా ఫిజియోథెరపిస్ట్ అండి, నేను కూడా ఫిజియోథెరపిస్ట్. మా టోటల్ ఫ్యామిలీలో 4 ఫిజియోథెరపిస్ట్. మా డాడీ అట్లాగే ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఆయన స్థాపించారు. మాకు దానికి ఏం ఫండింగ్ అన్నది లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్వే వేసుకుని మా బ్రదర్ ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ, అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా బ్రదరు వాళ్ళ వైఫ్, నేను మా హస్బెండ్, మా డాడీ, ఇట్లా మా ఫ్యామిలీలోనే మేము అమౌంట్ కొంత తీసుకుని ఆ ట్రస్ట్ ఖర్చు పెడతాం. ఆ ట్రస్ట్ పెట్టాం. సో ఆల్రెడీ ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ సోషల్ జస్టిస్ చారిటబుల్ ట్రస్ట్ని ఎందుకు స్థాపించారు? అదేమో మెడికల్ అండి. ఈ సోషల్ జస్టిస్ చారిటబుల్ ఫౌండేషన్ అన్నది ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఎంపవర్మెంట్ ఎందుకంటే నేను చాలా ఈ హెల్త్ వైజ్ చూస్తున్నా, కానీ ఇప్పుడు నవ్వే డేస్ ఒక మహిళ ఎన్నో ఇబ్బందులు పడుతుంది. మహిళనే కాదు, ఒక చైల్డ్ 3 సంవత్సరాల ఆడపిల్ల నుంచి కూడా 65 సంవత్సరాలు వచ్చిన ముసలి తల్లి కూడా చాలా బాధపడుతుంది. ఎందుకంటే నవేడేస్ ఈ రోజుల్లో ఉమెన్కి సేఫ్టీ లేదు. గాంధీ గారు అన్నారు అర్ధరాత్రి 12 గంటలకి వెళ్తే ఆడదానికి స్వతంత్రం వచ్చిందని, కానీ అర్ధరాత్రి కాదు కదండి, పొద్దున్న ఉదయం లేచినప్పటి నుంచి నెలలో పిల్ల దగ్గర నుంచి వృద్ధురాలు వరకు కూడా ఎవరికి సేఫ్టీ లేదు. అది జనరేషన్ మారుతూ వస్తుంది. ఆ జనరేషన్ మారుతున్నప్పుడు మనం కొంతమంది పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఆ కౌన్సిలింగ్ క్లాసెస్ అని అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నవి రావండి. ఈ అవేర్నెస్ కార్యక్రమాలన్నీ ఎక్కడ నిర్వహిస్తూ ఉంటారు? అంటే ఎవరు, లేకపోతే కాలనీలలోకి వెళ్తారా, కాలేజ్లోకి వెళ్తారా, స్కూల్స్కి వెళ్తారా, ఎలా? అంటే మాకు ఒక టీం ఉందండి, నేను ఒక్కొక్క టీం పెట్టాను, ఏరియా వైజ్ టీం పెట్టుకున్నా. అంటే ఇప్పుడు నేను ఉండేది దిల్సుఖ్ నగర్లో నాకు ఒక 20 మెంబర్స్ టీం ఉన్నారు. ఈ 20 మెంబర్స్ టీం ఏం చేస్తారంటే అక్కడ ఎవరన్నా అమ్మాయిలకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ అపార్ట్మెంట్ కానీ వాళ్ళ వీధిలో కానీ ఏదన్నా వస్తే వాళ్ళు నాకు చెప్తారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏంటి ఆ ప్రాబ్లం ఏంటని ఫ్యామిలీ అవేర్నెస్ లాగా, అంతే తప్పించి పబ్లిక్గా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఇది అల్లరి చేయాలి, గొడవ పెట్టుకోవాలి అన్నది కాదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఏమన్నా డిప్రెషన్లో ఉన్నారా, సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నారా, ఒక పర్సన్ తీసుకెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేస్తాము, వాళ్ళకి ధైర్యం చెప్తాం. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నో ఎదుర్కొంటున్నారు, ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి కూడా వెళ్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అదేంటంటే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అన్నది వాళ్ళ మైండ్ సెటప్ నుంచి ఉంటుందండి. అది దేనికి అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే చదువుకునే అమ్మాయిలు ఉన్నారు, టీనేజ్ గర్ల్స్, ఈ అమ్మాయి చదువుతున్నా కూడా పక్క అమ్మాయి మార్క్స్ ఏవో ఎక్కువ వచ్చినాయి, అది ఎక్కువ వస్తే ఈ అమ్మాయి తట్టుకోలేకపోయి కొన్ని కాలేజెస్లో మార్క్స్ తక్కువ రావడం వల్ల కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పిల్లలు ఉన్నారు. దానికి ఏం చేయాలంటే కాలేజెస్లో లెక్చరర్స్ ఫస్టే వాళ్ళని మోటివేట్ చేయాలి. కాలేజ్కి వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, ఒక పేరెంట్ అంటే మదర్, తల్లి తండ్రి కన్నా గురువే దైవం. ఎందుకంటే తల్లి తండ్రి దగ్గర పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి
8 గంటల వరకే ఉంటారు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు పేరెంట్ దగ్గర. ఇప్పుడు నవ్వేడేస్ ఏంటంటే అసలు పేరెంట్ దగ్గర పిల్లలే ఉండట్లేదు, హాస్టల్లో ఉంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు. పేరెంట్ రిలేషన్ అన్నది పిల్లలకు ఉండట్లేదండి. అండ్ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండట్లేదు, సింగిల్ ఫ్యామిలీసే ఉంటున్నాయి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇట్లాంటి రిలేషన్స్ అన్నీ కూడా ఎప్పుడో పోయినాయి. అవి పిల్లలకి మంచి చెడ్డ ఎవరు చెప్తారండి? ఎవ్వరూ చెప్పరు. ఇది చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ అండ్ లెక్చరర్, ఆ పేరెంట్ బాధ్యత. అంటే నేను అనేది ఏంటంటే స్టడీలో కూడా మార్పు తీసుకురావాలి. చదువులో కూడా పూర్వం చదువు కాదండి. పూర్వకాలం ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీస్. ఇప్పుడు అన్ని కంబైన్డ్ ఫ్యామిలీస్ అన్నవి ఎక్కడా లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. వైఫ్ 8కి వస్తే హస్బెండ్ ఏమో 5:30కి వస్తారు. 5:30కి వచ్చినప్పుడు భార్య తల్లి చూసినట్టు తండ్రి పిల్లల్ని దగ్గరికి తీసుకోలేరు. ఇంకా మనకి ఆ కల్చర్ రాలేదు. సో తల్లి ఉన్నంత బాధ్యతగా తండ్రి ఉండడు. తండ్రి వస్తాడు, టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్స్ మాట్లాడుకుంటారు. పేరెంట్కి పిల్లలకి రిలేషన్ ఎక్కడుంటుందండి? మంచి చెడ్డ ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు. నవ్వేడేస్ ఏంటంటే ఇప్పుడున్న స్టడీస్లో ఒక సబ్జెక్ట్ కూడా ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కూడా టీచర్స్ అండ్ లెక్చరర్స్ కూడా వాళ్ళకి ఒక ½ అన్ అవర్ క్లాస్ ఇస్తే ఈ పిల్లల్లో ఆత్మహత్యలు, లవ్ అఫైర్స్, టీనేజ్లో ఈ లవ్ అఫైర్స్ కూడా ఎక్కువయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా తగ్గుతాయండి. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నా సోషల్ జస్టిస్ తరపున కూడా మేము ఎవరైనా పిల్లలు అట్లా ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నామండి, కార్లు పక్కన పిల్లల నుంచి ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మనం వెళ్తున్నప్పుడు వాళ్ళకి అది తెలిసి తెలియని వయసు. వాళ్ళు ఈవెన్ 9th క్లాస్ చదువుకునే అమ్మాయి 8th క్లాస్ చదువుకునే అబ్బాయో లేకపోతే ఈ ఏజ్ వాళ్ళే అలా ఉంటారు రోడ్ల మీద. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని దగ్గరికి కూర్చోబెట్టి, బాబు ఇది తప్పమ్మా, మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళండి, లేదా మీ ఇల్లు ఎక్కడా అని వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళ బుర్రలో ఓకే ఇది తప్పు కదా అన్న థాట్ వచ్చి జనరేషన్ మారుతారండి. అలా ఎప్పుడైనా వెళ్ళి మీరు చెప్పారండి? నేను చాలా మంది పిల్లలకి చెప్పాను. యాక్సెప్ట్ చేసి అంటే పిల్లలు విన్నారా? ఎవరైనా ఆపోజిట్గా మాట్లాడారా? చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ ఒక 4-5 పిల్లలు అయితే నా మీదే రివర్స్కి వచ్చారు. నీకెందుకు ఇట్లాగే, నేను పెద్దదాన్ని, ఇంతకీ వాళ్ళు చదివింది 9th క్లాస్ అండ్ 8th క్లాస్ గర్ల్. నా ఇంటి ముందే మాట్లాడుతున్నారు. పైనుంచి మా అమ్మాయి చూస్తుంది. మా అమ్మాయి 10th క్లాసు చూసి చెప్తుంది. అంటే నేనేంటంటే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ ఏమో అని నేను అనుకున్నా. అమ్మ రామ్మ అని అంటే నేను వెళ్ళా. సో అట్లాగా వాళ్ళు రివర్స్ అయ్యారు. నీకెందుకు, మేము ఇట్లా మాట్లాడితే నీకెందుకు ఏ మమ్మల్ని అన్నా చేస్తావా అని ఆ అబ్బాయి నా మీదకు ఫోర్స్కి వచ్చాడు. నేను ఒకటే అన్నా, నువ్వేం చదువుతున్నావు, ఏ స్కూలు అని అడిగా. చెప్పాడు. మీ ఫాదర్ ఏం చేస్తున్నారంటే చాట్ బండి నడుపుతున్నాడు. అమ్మాయి ఏమో మదర్ ఏదో చెప్పిందండి. అప్పుడు నేను అన్నా, నువ్వు ఈ స్కూల్లో 30,000 కట్టి మీ నాన్న చదివిస్తున్నాడు, అప్పు చేసి చదివిస్తున్నాడు. అమ్మ కూడా ఈ అమ్మాయి అమ్మ కూడా అప్పు చేసే చదివిస్తుంది. మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి మీరు చదువుకోకుండా ఈ సందుల్లో ఈ మాటలు ఎందుకు? ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మా, ఈ పబ్లిక్ ప్లేస్లో ఎందుకు? మీరు భావితరానికి మార్గదర్శనం కావాలి, అంతే తప్పించి ఈ పిల్లలు మార్గదర్శనం కాకుండా మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోకూడదు. తప్పమ్మా ఇది. మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి, నన్ను రమ్మంటే నేను వస్తా, అమ్మతో చెప్పు, మా క్లాస్మేట్ అను, స్టడీస్ గురించి డిస్కస్ చేసుకోండి, లేదా రేపొద్దున హోంవర్క్ ఏముందో దాని గురించి డిస్కస్ చేసుకుని మీరు ఏ చదవాలనుకున్నారో గోల్కి వెళ్ళండి. మీ నాన్న చాట్ బండి నడుపుతున్నాడు, నువ్వు కూడా మీ నాన్నలాగే ఉంటావా? ఉండవు కదా. నువ్వు చదువుకుని ఒక ఉద్యోగం చేసి మీ నాన్నని చక్కగా చూసుకోవాలని చెప్పా. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడండి. నాతో టచ్లో ఉంటాడు. ఆంటీ మాట్లాడతాడు, ఆంటీ మీరు నాకు చెప్పారు, నాకు చాలా థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పేసి మాట్లాడతాడు. సో నాకు అట్లాంటివి చూస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతానండి. అదైతే చెప్తాను. పిల్లల గురించి అయితే అదే అండి. సోషల్ మీడియా, ఫోన్స్ ఇప్పుడు పిల్లల పైన చాలా ప్రభావం చూపెడుతున్నాయి. ఆ ఫోన్స్ వల్ల 100లో 60% పిల్లలు ఎక్కువగా ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఓన్లీ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అది పేరెంట్స్ చూడాలండి. ఎందుకంటే ఈ ఫోన్స్ అన్నది అంటే ఇప్పుడు బిజీ లైఫ్లో మీరే అన్నారు, పేరెంట్స్ ఎవరు ఉండట్లేదు, జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఒక ఫోన్ ఇచ్చేసి పిల్లోని బయటకు వెళ్ళొద్దు అన్న ఒక్క మాట తప్ప
వేరే ఏం చెప్పలేకపోతున్నారు. ఆ ఫోన్లో ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అలాంటి టైంలో పిల్లలకి ఏం చెప్తారు? పేరెంట్స్ ఉండట్లేదండి. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నవ్వేడేస్ ఏంటంటే ఫోన్ లేకపోతే మా పిల్లలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, బయటికి వెళ్ళారో అన్న పేరెంట్ ఎట్లాగిస్తున్నారంటే సేఫ్టీ కోసం ఫోన్ ఇస్తున్నారు. ఓన్లీ 15 ఇయర్స్ బిలో పిల్లలకైతే సేఫ్టీ కోసం ఫోన్ ఇస్తున్నారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అప్పుడు 15 ఇయర్స్ బిలో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా కోవిడ్ వచ్చినప్పటి నుంచే పిల్లలు ఈ టచ్ స్క్రీన్కి బాగా ఎడిట్ అయ్యారండి. అంతవరకు పిల్లలు కూడా ఫోన్స్ పేరెంట్స్ ఇచ్చేవారు కాదు. ఎందుకు ఇచ్చేవారు? ఆన్లైన్ క్లాసెస్ వచ్చినాయి కాబట్టి ఫోన్స్ ఇచ్చారు అండి. అదేమైంది, 2 ఇయర్స్ పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది, దాన్ని ఆపలేకపోతున్నారు. నా సలహా ఏంటంటే 15 ఇయర్స్ వచ్చిన పిల్లలకి నార్మల్ ఫోన్ ఇవ్వండి. సేఫ్టీ కోసమే కదా, వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలుస్తుంది. ఓకే, జాబ్ చేస్తున్నారు పిల్లలు, పేరెంట్స్ జాబ్ చేస్తున్నారు, స్కూల్ నుంచి వెళ్తారు, అప్పుడు మీరు ఏం చేయాలి? టీవీకి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్, స్టడీ మెటీరియల్, గూగుల్లో స్టడీ మెటీరియల్, లేకపోతే ఒక లాంగ్వేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజెస్, జనరల్ నాలెడ్జ్, ఇట్లాంటి యాప్స్ డౌన్లోడ్ చేసి నేను వచ్చేటప్పటికి మీరు ఇది చదివి ఉంచండి, మేము ఎక్కడికో తీసుకెళ్తాం, మూవీకి వెళ్దాం అందరం కలిసి, లేదా పార్క్కి వెళ్దాం అని పిల్లల్ని పేరెంట్స్ మోటివేట్ చేయాలి. నైట్ డిస్కస్ చేసుకుని పడుకోవాలి. పేరెంట్స్ కూడా ఫోన్ ఇచ్చేసేటప్పటికి ఎవరు పట్టించుకుంటున్నారండి? స్కూల్లో లెక్చరర్స్ మాట వినరు, టీచర్స్ మాట వినరు, ఇటు పేరెంట్స్ ఏమో వాళ్ళు వెళ్ళకపోతే పిల్లలు అనుకున్న లైఫ్ పేరెంట్ ఇవ్వలేరు, జాబ్స్ మానేసుకుని ఇంట్లో కూర్చోలేరు కదండి. అందుకని ఒక పేరెంటే టీచర్కి చెప్పాలి, మా పిల్లలకి ఇది చెప్పండి, లేదా మాకు ఒక క్లాస్ పెట్టండి, మా పొజిషన్ ఇది అని పిల్లలకి పేరెంట్ కూడా ఒక 15 ఇయర్స్ పిల్లలకి నార్మల్ ఫోన్ ఇచ్చి ఒక భగవద్గీత గురించి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ డౌన్లోడ్ చేసి ఇస్తే పేరెంట్ కొంచెం పిల్లలు మారుతారండి. అంటే నా ఒపీనియన్, దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారన్నది కూడా నేను చెప్పలేను. సో ఇప్పుడు స్కూల్ నుండి హోంవర్క్ కూడా ఫోన్లకే పంపిస్తున్నటువంటి పరిస్థితులు స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయి. ప్రతి క్లాస్కి కావాలంటే ఫోన్లో ఏం చేస్తున్నావమ్మా అంటే వర్క్ ఇందులోనే ఉంది, ఇదే చూసి రాసుకోవాలన్న విషయం. అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్యలో పిల్లలకి ట్యాబ్స్ యూస్ చేస్తారండి. ఆ యూస్ చేసినప్పుడు ఏంటంటే అసలు దాంట్లో ఫోన్ కాల్స్ కానీ, బయట మెటీరియల్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏది ఉండదు. ఫోన్ అంతా డెడ్ అయ్యి ఓన్లీ స్టడీ యాప్సే ఉంటాయి అందులో. పేరెంట్ ఓన్లీ ఫర్ స్టడీ యాప్స్, భగవద్గీత, రామాయణ, జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజెస్, ఇట్లాంటివి కొన్ని యాప్స్ పేరెంట్స్కి ఏది ఇంట్రెస్ట్, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్, ఆన్లైన్ మ్యూజిక్ క్లాసు, ఓన్లీ అవే 1 అవర్ తర్వాత హోంవర్క్ అండి. అట్లా చేస్తే ప్లాన్ చేయాలి. దీన్ని ఎట్లాగంటే ఓన్లీ అది స్కూల్స్ నుంచి వస్తేనే, స్కూల్స్ లెక్చరర్స్ నుంచి వస్తే బాగుంటుంది. అండ్ పేరెంట్ కూడా కొంచెం లెక్చరర్కి చెప్పలేరు, ఎందుకంటే లెక్చరర్స్, టీచర్స్ కూడా ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చెయ్యట్లేదండి. అది పేరెంట్ నుండే వెళ్ళాలండి. అది మదర్ నుంచి వెళితే, అంటే నేను ఈ ఉమెన్స్ డేకి ఇచ్చేది ఏంటంటే మదర్ అండ్ ఫాదర్ నుంచి వెళితేనే అది కొంచెం అవేర్నెస్ అన్నది వస్తుందండి, నా ఒపీనియన్ అది. దీన్ని మీ చారిటబుల్ ట్రస్ట్ నుండి పిల్లలకు అవగాహనలు కనిపిస్తూ ఎక్కువగా మీరు మోటివేషన్ చేస్తూ ఉంటారు. అలాగే వృద్ధుల దగ్గరికి కూడా వెళ్తారని విన్నాం. అసలు వృద్ధులతో ఏమిటండి ఇది? నేను వృద్ధుల దగ్గరికి ఎట్లా వెళ్తానంటే, నేను ఫిజియోథెరపిస్ట్గా, నాకు ఎక్కువ అన్ని జెరియాట్రిక్ ఫిజియోథెరపీ ఉంటుందండి. అంటే మాకు ముసలి వాళ్ళతోటి ఎక్కువ అనుబంధం ఉంటుంది. అంటే నేను తీసుకున్న, నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఈ ఫిజియోథెరపీలో ఎక్కువ వచ్చేది ముసలి వాళ్ళకి ఎక్కువ నొప్పులు వస్తాయి. అంటే మా ఫిజియోథెరపీలో నడుము నొప్పికండి, మోకాళ్ళ నొప్పులు, మడమ నొప్పులు, ఈ ముసలి వాళ్ళకి ఏంటంటే పార్కిన్సన్స్ డిసీజ్, ఆటిజం, ఇది మర్చిపోతారు, అల్జీమర్స్, మతిమరుపు, ఇట్లాంటివండి అబవ్ 50 అబవ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. నేను ఎక్కువ ఏంటంటే, నేను ఓల్డేజ్ హోమ్లో ఫిజియోథెరపిస్ట్గా, ఒక ఓల్డేజ్ హోమ్లో నేను స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు అభయ ఓల్డేజ్ హోమ్లో అని వర్క్ చేశానండి. 6 ఇయర్స్ వర్క్ చేశాను నేను అక్కడ. సో నాకు ఆ సీనియర్ సిటిజన్స్ తోటి నాకు అట్లాగా ఒక అనుబంధం ఏర్పడింది. నాకు అక్కడ అందరూ కూడా నన్ను అమ్మ అమ్మ అని పిలిచేవారు. ఎందుకంటే వాళ్ళు ఏం చూసుకునేవారంటే, పిల్లలు వాళ్ళు పేబుల్ ఓల్డేజ్ హోమ్సే, పాపం వాళ్ళకి 40,000 50,000 కట్టేవారు ఫీజు. కాకపోతే వాళ్ళు రావడానికి టైం ఉండేది కాదండి. ఆ రాని టైంలో మేము వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాళ్ళం, వాళ్ళ పిల్లల్లాగా.
అంటే నేను అప్పుడు ఇది జరిగేది ఎప్పుడంటే 2008 ఆ టైంలోనండి. 2008, 7, 6 ఆ టైంలో నేను ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఇచ్చేదాన్ని. నాకు అలా వృద్ధులతో బాగా అనుబంధం ఎక్కువైందండి. సో అలాగే నేను ఎక్కడన్నా అవి పేబుల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కాబట్టి నేను అక్కడేం డొనేట్ చేయను. ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయో అక్కడైతే నేను ఎవ్రీ మంత్ వాళ్ళకి నాకు తోచిందండి ఒక రైస్ బ్యాగ్ వేయిస్తా నా ట్రస్ట్ నుంచి. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏదన్నా ఉంటే ఆ రైస్ బ్యాగ్ అందులో 10 మంది ఉండనివ్వండి, 15 మంది ఉండని, ఎన్ని రోజులకు వస్తే అన్ని రోజులు. లేదా నేను ఒక సండే రోజు నేనే చికెన్ అట్లాంటిది వండుకొని తీసుకెళ్ళి ఇస్తా. కానీ మళ్ళీ నేను ఆ ఫొటోస్ కానీ షో అప్ నేను చేయనండి, నాకు ఇష్టం ఉండదు. కానీ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్యన కూడా అందరూ పెడుతున్నారు, నేను కూడా పెట్టాలి కదా, మీడియాకి ఇచ్చుకోవాలి కదా, చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవుతారు కదండి. నేను ముసలి వృద్ధులతో అయితే నాకు బాగా ఎఫెక్షన్ ఎక్కువ అండి. నేను వాళ్ళల్లో మా అమ్మమ్మ, నానమ్మ, నాకు చిన్నప్పుడే మా నానమ్మ లేదు, చనిపోయారు. నేను ఆ ఎఫెక్షన్ చూడలేదు. సో మాకు ఆ ఎఫెక్షన్ లేదండి. మా డాడీకి చిన్నప్పుడే మదర్ చనిపోయారు. సో మేము ఏంటంటే నేను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళని కొంతమంది నేను అట్లా ట్రీట్ చేసేదాన్ని. శారీస్ పెడతాను నేను వాళ్ళకి, టవల్స్ ఇస్తా, సోప్స్ ఇస్తాను వాళ్ళకి. వాళ్ళకి ఏది అవసరమైతే అదే అండి. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ముసలితనంలో హైజెనిక్ ఉండదు, వాళ్ళు చేసుకోలేరు ఏమీని. వాళ్ళు కొంతమందికి యూరిన్ పాస్ అవుతుంది, ఇట్లాగా వాళ్ళు పాపం నడుస్తూనే వెళ్తారు, వాళ్ళకి హైజెనిక్ ఉండదు. నేను అట్లాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఇలా ఉండాలి, హైజెనిక్గా ఉండాలి, ఉంటే మీరు 2 సంవత్సరాలు బ్రతుకుతారు, దీనికి ఇట్లా ఉండాలి అని చెప్పేసి కొంచెం వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తూ ఉంటానండి. సో వింటారా మరి వాళ్ళు? వింటారు, నేను చెప్తే వింటారండి. చాలామందితో నాకు చెప్తే వింటారు. మీకు నేను క్లిప్పింగ్స్ కూడా పంపిస్తాను, వింటారండి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.